మూసీ సర్వేతో హైడ్రాకు సంబంధం లేదు, హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకే, పేదల జోలికి వెళ్ళదు కమిషనర్ రంగనాథ్ అంటూ గురించుస్తున్నాం. చార్మినార్ తహసీల్దార్ చెప్తే హైకోర్టు భవనం కూల్స్తారా? మిస్టర్ రంగనాథ్ రూల్ ఆఫ్ లా ఫాలో, శని ఆదివారంలోనూ కూల్చివేతలు చేపట్టరాదన్న విషయం తెలియదా? హైకోర్టు ఆగ్రహం అంటూ గురించుస్తున్నాం. ఆఫీసర్ల ఫెయిల్యూర్ ఈ వాస్తవం, ఇది ఆఫీసర్ల ఫెయిల్యూర్, ప్రజలకు అవగాహన కలిగించడం వైఫల్యం, ఆందోళన సరిగా డీల్ చేయలేదు, జిహెచ్ఎంసీ ఎంఏయుడి అధికారులపై అసంతృప్తి, మూసి ఒడ్డున రెడ్ మార్కులతోనే గందరగోళం, పలువురు ఆఫీసర్ల తీరు వల్లే సర్కార్కు చెడ్డ పేరు, ఆఫీసర్లు అధికార పార్టీ లీడర్ల అభిప్రాయం, బుల్డోజర్ల కింద న్యాయం మానవత్వం, ప్రభుత్వ క్రూరత్వానికి ప్రతిరూపం హరీష్ రావు, రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ, మూసి విషయాన్ని సరిగ్గా డీల్ చేయడంలో అధికారులు విఫలమయ్యారని, ప్లానింగ్ లేకుండా వివరించారనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో ఇక్కడ విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విషయం మర్చిపోయి చెప్పడం, కౌంటర్ ఇంటెలిజెన్స్ పెట్టుకోకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా సీఎం మెప్పు కోసము ఏదో అభూత కల్పన చూపించే ప్రయత్నం చేస్తారు అధికారులు. సో ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఏ విధంగా కట్టడాలను తీసేయాలి, ఏ విధంగా వాళ్ళకు రిహాబిలిటేషన్ కల్పించాలని దాంట్లో అధికారులు ఒక రకంగా రేవంత్ రెడ్డి గారిని మ్యానిపులేట్ చేసినట్టే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆయనకు ఏదో రకంగా బూచి చూపించి మొత్తం అయిపోతుంది మనం క్లోజ్ చేద్దామని చెప్పేసి చెప్పింటాడు. ఆయన ఓకే ప్రొసీడ్ అని ఆర్డర్ చేసి ఉంటాడు. సో దాంతో డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఏవైతే కేటాయిస్తా అనుకుంటారో డబుల్ బెడ్రూమ్లో మినిమం ఉండాల్సింది ఎలక్ట్రిసిటీ ఉండాలి, వాటర్ ఉండాలి మినిమం. దాని తర్వాత గత 4-5 ఏళ్ళుగా డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా ఒక పాడుపడ్డ బంగ్లాలుగా కట్టిన తప్ప ఎవరికి ఇవ్వలేదు. సో వాటిని క్లీన్ చేయాలి. ఈరోజు ఈ 3 పనులు చేయకుండా క్లీనింగ్ కానీ, శానిటరీ కానీ, లేదంటే ఇటు ఎలక్ట్రిసిటీ విషయం కానీ, లేదంటే వాటర్ విషయం కానీ, ఈ 3 ప్రొవైడ్ చేయకుండా, ఈ 3 థింగ్స్ కంప్లీట్ చేయకుండా మూసీ రివర్ బాధితులకు నిర్వాసితులకు వెళ్తున్నారు. మీరు ఎట్లా రిహాబిలిటేషన్ ఇస్తారు? వారు నిజంగా కొంతమంది షిఫ్ట్ అయినరు, ఏది డబుల్ బెడ్రూమ్లకు షిఫ్ట్ అయిన తర్వాత ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, ఎలాంటి నీట్నెస్ లేదు. మరి వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా బతుకుతారు? అక్కడ మీరు ఓవర్ నైట్ ఏమో బస్సులో డీసీలలో పంపించారు వాళ్ళని. మరి అక్కడ వాళ్ళు ఎట్లా ఉంటారు? ఎక్కడ స్నానం చేస్తారు? ఎక్కడ కనీసం వాళ్ళ పొద్దున కార్యకలాపాలు తీర్చుకుంటారు? అంటే అధికారులు ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ ఏదో రిపోర్టు ఇక మేము చేసేసినాం అయిపోతుంది మీరు ప్రొసీడ్ అనండి అని చెప్పేసి ఆయనను మ్యానిపులేట్ చేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క పరిస్థితి వచ్చింది అని చాలా స్పష్టంగా నేనైతే గంటపదంగా చెప్పగలను. సో ఆ కొందరు ఆఫీసర్ల దూకుడు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదనే చర్చ ఆఫీసర్లు రూలింగ్ పార్టీ లీడర్ల మధ్య జరుగుతున్నది. ముందుగా ప్రజలకు అవగాహన కల్పించకుండా ఏకంగా ఇండ్లకు రెడ్ మార్క్ వేయడం వల్లే గందరగోళ పరిస్థితులు తలెత్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్ మార్క్ వేయడంలో తప్పులేదు, కానీ రెడ్ మార్క్ వేసిన తర్వాత వాళ్ళకు రిహాబిలిటేషన్ ఏ విధంగా ఉందో చూపించాలి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకసారి పోయి చూసిరండి, మీకు నచ్చనే పోండి అని చెప్పాలి. అప్పుడు చెప్పే ముందే మీరు ఎలక్ట్రిసిటీ, వాటరు, అదేవిధంగా శానిటరీ మొత్తం చేసి ఉంటే బాగుండేది. ఏది చేయకుండా చేయడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి మిత్రులారా. సో